చూసి 13 అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13. సహోదరులారా, నిరీక్షణ మీరు దుఃఖపడుతున్న వారి గురించి మీరు ఇప్పుడే మాకు ఇష్టం లేదు. మేము ప్రభు మాట బట్టి మీతో చివరకు సజీవం నిలిచిన మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అందరితో సజీవం నిలిచిన మనము వారు ప్రయత్నంగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశం కొనుకోబడము సాగుము. సదాకాలం ప్రభువుతో కూడా ఉంది. ప్రభు సహాయంలోకి ప్రార్థన చేస్తాం. ప్రేమలు తండ్రి, యేసు ప్రభు మా రక్షణలో మరోసారి మిత్రులు మీ పాసన రాబడినట్టు మమ్మల్ని ప్రేమించి మరో జన్మ ప్రవేశపెట్టి మీ ప్రేమిక దేవునికి మీకు ఎంతో ఉన్నది. దానికి చూడాలంటే మా ఆయోగ్యత, మా ఘనత, మా కలిగిన అర్హత ఏది కాదు. మా కంటే జ్ఞానం, బలవంతుడు, ఉన్నత స్థితిలో ఉన్నారనుకున్న లోకాన్ని విడిచిపోయాయి. అయితే ఈ సాయంత్రం కూడా మీ దయాపడి ఉన్న సంకల్పం మా ఆయన నిలబెట్టుకోవడానికి భూమి మీద సజీవులకు ఉంచి విజయం గల దేవుని సన్నిధికి తండ్రి వాక్యాలు గురించి తండ్రి ఇది బైబిల్ పట్టణం జరిగింది మమ్మల్ని తీసుకొచ్చింది మీకు ఎంత ఉన్నది. ఈ సాయంత్రం కూడా మమ్మల్ని అనుమతించి మీ వాక్యం నుంచి కొన్ని ఆత్మసంబంధించాలి పరిగెత్తడానికి సహాయకరమైన ప్రార్థిస్తున్నాం. తండ్రి మనం మాకు ఎంత అవసరమైనది ప్రభు రాకడ గురించి కొన్ని విషయాలు కొన్ని వారాలు మేము నేర్చుకుంటూ వస్తుండగా నేను ఎంతవరకు చేసిన సహాయానికి మీకు ఎంతో ఉన్నాను. ఏదైనా కూడా ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశానుసారమైన ఎవరిని ప్రేమించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారో ఆ స్వరం గొప్ప ప్రార్థిస్తున్నాను. కానీ రాత్రి ప్రత్యేకంగా మీరు కలగొడుతూ రాబోతున్న ప్రత్యేకమైన విషయాన్ని గురించి చూసుకోవాలి. కానీ మీరు సహాయపడండి ప్రభావం. ఎన్నిసార్లు మానవులు నేను ఎన్నో చెప్పాలనుకుంటాను, కానీ మీరు సహాయపడండి, మీరు మాట్లాడండి, మీరు అనుమతించండి, ఆత్మ స్వాతంత్రం అనుభవించండి, పరిశుద్ధాత్మను నడిపించండి. ప్రభావం నేను ఎవరికి వ్యర్థమని దేశంలో అనుకుంటున్నాను. మీరు మాట్లాడితే జీవం ఉంది, మీరు మాట్లాడితే సరైన, నేను మాట్లాడితే వెలుగు, మీరు మాట్లాడితే మా జీవితాలు చక్కబెట్టుకుంటాను. నేను మాట్లాడినట్టు తీవ్రమైన నాశనం నన్ను మరీ వచ్చింది మాట్లాడమని ఈ సాయంత్రమైన మా సమయం అర్థం కాకుండా కాపాడమని ఆకాశాన్ని చెల్లింపు చేయమని ఆత్మ స్వాతంత్రం అందించింది, పరిశుద్ధాత్మ సంచారం అందించమని భక్తులైన ఆత్మతో నింపుమని సిలువున్న దాన్ని మరి దక్షిణాస్త బాగుంది మరోసారి మనం దేశంలో ప్రార్థిస్తున్నాం. తన వచ్చే వారాన్ని బట్టి వారు కూడా వెంగళైన మరి చివరి గ్రహించిన హృదయాన్ని చివరిమైన అవసరమైన ఈ ప్రాముఖ్యమైన మీ లేఖను బాగా హృదయంలో మీరే సహాయపడి మహిళ కూడా ముందు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో తప్పగా మాట్లాడండి. మీరు ఆలోచించండి, మీ అధికారానికి కానీ మీ ప్రధానికి మీ శిరస్సుకి దక్షిణంతో బాగుంది. దాసుడు దాసురాలు యజమానురాలు వైపు తను ఏ విధంగా అయితే రక్తహస్తాలతో విశేషంగా అలసిపోయిన దేహానికి పునరుద్ధాన శక్తి అనేది మహిళ పొందాలని యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. పౌలు ఈ కొన్ని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాము. క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ పత్రిక రాశాడు అని మనం చూస్తున్నాం. ఈ పత్రిక కొత్త నిబంధనలో రాయబడిన మొదటి పుస్తకం అని కూడా చూస్తున్నాం. సరే, ఇప్పుడు వారు మనం చాలా విషయాలు చూస్తున్నాము. యేసు ప్రభువు తన రాకడ గురించి ఇప్పుడు చెప్పాడు. యేసు ప్రభు రాకడ గురించి ఎలాంటి సూచన చెప్పాడు, ఆ సూచనలు ఎలా నెరవేరుతూ వచ్చిన దినాలు, యేసు ప్రభు ఎంత సమీపంగా ఉన్నారు, యేసు ప్రభు ఈ రాత్రి విశ్రాంతిలో మనం అలాంటి దినాలు సిద్ధపడాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. రాత్రి కూడా మనం చూసాము నోవాహు దినాలు వలె ఉన్నాయని. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి, నోవాహు దినాల్లో మనం ఎలాంటి స్థితి గమనిస్తున్నాం, లేక నోవాహు దినాలకు 7 ప్రాముఖ్యమైన దేశాలు ఆ దినాల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ దినాల తర్వాత యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూతతోనూ దేవుని దూతలను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి యేసుక్రీస్తు వారు రెండవ రాకడ అంటంగానే మన ప్రాముఖ్యంగా అర్థం కావాల్సిన రెండు భాగాలు ఏంటది? యేసు ప్రభు రెండవ రాకడలో రెండు భాగాలు. దాన్ని రెండు భాగాలు వేరు చేస్తే రెండవ రాకడలోనే రెండు భాగాలు. ఏంటి ఆ భాగాలు? మొదటి భాగాన్ని ఏమన్నారంటే క్రీస్తు రాకడ ధ్వని అన్నారు. రెండవ భాగాన్ని ఏమన్నారంటే క్రీస్తు ఆగమనం అన్నారు. ఈ మొదటి భాగాన్ని ఇంకొక చెప్పారు. ఏం చెప్పారంటే క్రీస్తు అకస్మాత్తుగా అవుతుంది. ఏమంటే ర్యాప్చర్ అని పిలిచారు ఈ మొదటి భాగాన్ని. ఈ రెండో భాగాన్ని ఏమని పిలిచారంటే రెవల్యూషన్ అని పిలిచారు. అంటే ఇది అకస్మాత్తుగా జరుగుతుంది, కడబోర్డుతో జరుగుతుంది, కేవలం పరిశుద్ధులకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరు తెలియదు, కనురెప్పపాటు తెలుస్తుంది, ఈవెన్ దూతలు కూడా తెలియదు. ఇది జరిగేది ఏంటంటే రాకుండా మొదటి భాగం రహస్యమైన రాకడ. ఈ రహస్య రాకడ బహిరంగ రాకడ ఉంది. ఈ బహిరంగ అందరూ చూస్తున్నారు, పూజలందరూ చూస్తుండగా వస్తాడు. 7 సంవత్సరాల తర్వాత వస్తాడు, ఒలివ కొండ మీదకి వస్తాడు. ఇది బహిరంగ రాకడ. క్రీస్తు రాకడ దూరంలో అంటే యేసు ప్రభు రెండో రాకడ మొదటి దశ ఏంటంటే యేసు ప్రభు ఈ మధ్యాకాశానికి సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన తర్వాత ఈ మధ్యాకాశంలో సంఘాన్ని 7 అంతల ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఒక మాట చెప్పాలంటే సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేదేంటో మొదటి రాకడ. అంటే రాకడ వెళ్తున్న మొదటి భాగం. 1000 ఏళ్ల రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చేదేంటో రెండవ రాకడ అంటున్న రెండో భాగం బహిరంగ రాకడ. ఇప్పుడు మొదటి రాకడ కోసం ఎదురు చూడాల్సింది ఎవరంటే సంఘం. చాలాసార్లు మనం ఏమంటామంటే ప్రభావం ఈ రెండో రాకడ సిద్ధపరచండి, ఈ రెండో రాకడ సిద్ధపరచాలి. నిజానికి వాక్యం దగ్గరికి వస్తే అలా అనకూడదు కూడా. మనం దేని సిద్ధపడాలి? దేని సిద్ధపడాలి? మొదటి అంటే సంఘం ఎత్తపడడానికి మనం సిద్ధపడాలి. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద 33 సంవత్సరాలు తన యాత్ర జరిగించాడు. 3 సంవత్సరాలు పరిచయం చేశాడు. యావత్ మానవాళ్ళందరి కొరకే ఆ కలవసులో ప్రాణం పెట్టాడు, బలైపోయాడు, తిరిగి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. మరలా భూమి మీదకి వచ్చేదాన్ని రెండో రాకడ. యేసు ప్రభువు రెండో రాకడ కంటే ముందు సుమారు 7 సంవత్సరాలకు మునిపే యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. సంఘం కొరకు అర్థమవుతుందా? సంఘం కొరకు వస్తాడు, పరిశుద్ధుల కొరకు వస్తాడు, కడబోట్లకు వస్తాడు, మేఘాల మీద వస్తాడు, పరిశుద్ధం తీసుకుని వస్తాడు, క్షమించండి దూతలను తీసుకుని వస్తాడు. ఇది రాకడలో ఉంటున్న మొదటి భాగం. ఎత్తబడిన సంఘాన్ని తీసుకొచ్చేదేంటో రాకడలో ఉంటున్న రెండో భాగం. అయితే రాత్రి ఈ రెండు భాగాలు చూడాలంటే మొదటి భాగంలో ఏం జరుగుతుంది? యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో అని ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, యేసు ప్రభు రెండో రాకడలో 2 భాగాలు ఉన్నాయి. దాంట్లో మొదటి భాగాన్ని యేసు ప్రభు రహస్య రాకడ అన్నారు. దాని రెండో భాగం యేసు క్రీస్తు వారి బహిరంగ రాకడ అన్నారు. ఈ మొదటి రాకడ ఏంటో కనురెప్పపాటులో జరుగుతుంది, కడబోర గోతో జరుగుతుంది, పరిశుద్ధుల కొరకు వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, కేవలం పరిశుద్ధులతోనే వస్తాడు, పరిశుద్ధ దూతలతోనే వస్తాడు. ఇది రాకడ వస్తున్న మొదటి భాగం. ఈ రెండు భాగానికి వస్తే ఇది బహిరంగ రాకడ అని పిలవబడింది. యావత్ మానవులందరూ చూస్తుండగా వస్తాడు. ఈ ఎంతమంది సంఘాన్ని 7 సంవత్సరాల తర్వాత తీసుకుని వస్తాడు. ఇది ఒలీవ కొండకి వస్తాడు. యేసు ప్రభువు ఏ రీతిగా పోయాడో ఆ రీతిగానే ఒలీవ కొండకి వస్తాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం ఆధారం చేసుకుని అలాగే వచ్చేదాన్ని అంటే క్రీస్తు రాకడలో ఉంటున్న రెండవ భాగం అన్నారు. ఈ రాకడలో యేసు ప్రభువు 1000 ఏళ్ల రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వస్తాడు. దీన్ని యేసు ప్రభు రాకడ రెండవ భాగం అన్నారు. అయితే రాత్రి ఈ మొదటి భాగంలో యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో వెంటనే 7 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని చూస్తే మొదటిది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి 7వ వచనం. ఎవరు చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇప్పటికే క్రియ చేయించున్నది గాని ఇది వరకు అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించింది. ఏదో నేను అన్ని మీకు అవుట్లైన్ చెప్తున్నాను, సబ్జెక్ట్ కాబట్టి లోపల ప్రవచనం అయితే ఈ 7 విషయాల గురించి మనం ఒక 7 వారాలు ధ్యానించవచ్చు. అయితే రాత్రి అసలు ఏ విషయాలు జరుగుతాయి ప్రపంచంలో అనే విషయం మాత్రం మీకు అవుట్లైన్స్ చెప్తున్నాను.
తర్వాత మీరు ఆ అధ్యాయం చదువుకుంటే మీకు త్వరగా అర్థమవుతుంది. సరే యేసు ప్రభువు ఎప్పుడైతే కనబడుతుందో మధ్యాహ్నం నుంచి ధూవలుతాడో అప్పుడు ప్రపంచంలో జరిగే మొదటి సమయం ఏంటంటే అడ్డగించుతున్న వాడు మధ్య నుంచి వెళ్ళిపోతాడు. 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన వరం ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇదివరకు అడ్డగించుతున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. మొట్టమొదటి జరిగే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో అడ్డగిస్తున్న వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అడ్డగిస్తుంది ఎవరు? చెప్పండి, అడ్డగిస్తుంది ఎవరు? నేను అనుకుంటాను సాధారణ కాదండి. రండి, ఎలాగా? 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించినది ఏదో అది నీ ఎరుగుదు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు. ప్రభువైన యేసు తన అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు అంటే అర్థం ఏంటి? అడ్డగిస్తుంది ఎవరున్నాయి? ధర్మ విరోధం అడ్డగిస్తుంది. ఇప్పుడు ధర్మ విరోధం సాతాను అడ్డగిస్తాడా? కాదు కదా. అంటే సాతాను విరుద్ధంగా ఉంటుంది కదా. అర్థం ఏంటంటే ధర్మ విరోధిని లోకంలోకి రాకుండా అడ్డగిస్తున్నాడు. అడ్డగిస్తున్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు అడ్డగిస్తున్నాడు? సాతాను అడ్డగిస్తున్నాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడు? సంఘం మీదకి రాకుండా అడ్డగిస్తున్నాడు. వాటిని చెప్పాలంటే ఇప్పుడు అంత్యక్రీస్తు రాకుండా అడ్డగిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. మానవునికి రక్షణ 3 భాగాలు చేయబడింది. 3 కాలాలుగా జరుగుతుంది. ఏంటి ఆ కాలం? 3 కాలాలు. మొదటి కాలం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అని యెహోవా దేవుడి కాలంలో ఈ రక్షణ గురించి ఉద్దేశించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. రక్షణ గురించి ఉద్దేశించాడు. ఇది తండ్రి కాలంలో మానవునికి కలిగిన రక్షణ గురించిన దేవుని ఏర్పాటు. ఇది కొరింథీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 4:4 అనుకుంటా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:4. చాలు, ఇది 2వ కాలం. మొదటి కాలం ఏంటంటే తండ్రి కాలం. తండ్రి కాలంలో ఏం జరిగింది? మానవుని రక్షించాలని తండ్రి అయిన ప్రభువు యెహోవా దేవుడు ఉద్దేశించాడు. ఇది మానవుని రక్షణ కొరకైన దేవుని ఏర్పాటు. ఇది కాలం పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి యావత్ మానవులందరి వరకే ప్రాణం పెట్టి ఈ రక్షణ కార్యాన్ని ఉద్దేశాన్ని సంపూర్తి చేశారు. ఇది 2వ భాగం. ఇప్పుడు 3వ భాగంలో మనం ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మానవునికి భద్రత ఎవరు? ఇప్పుడు భద్రత ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో సంఘం విషయంలో ఒక వ్యక్తి విషయంలో 7 కార్యాలు చేస్తాడు. మొదటి కార్యం ఏంటి తెలుసా? ఈ విషయంలో యోహాను సువార్త 16వ. యోహాను సువార్త 16వ. మొదటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చి ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏం చేస్తాడు తెలుసా? యోహాను సువార్త 16వ. కాకపోతే మీరు ఆ భాగం చదవండి. ఆధార్ వస్తాడని అవన్నీ రాస్తున్నాయి. 8వ వచ్చి యోహాను సువార్త 16వ 8వ వచ్చి. మొట్టమొదటి జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్య నుంచి అంటే సంఘం నుంచి వెళ్ళిపోతాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో ఈ లోకంతో ఏం చేస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. చూడండి, ఏం చేస్తున్నాడు? ఒప్పుకోను చేయడు. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకం నుంచి యావత్ మానవులందరికీ ప్రాణం పెట్టి పైకెళ్ళిపోయాడో, యేసు ప్రభువు పైకెళ్ళిన మరుక్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడిని పెంతుకొస్తూ దినాన ఈ లోకం పంపాడు. ఎవరు పంపాడు? పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు. ఎవరు పంపారు? యేసుక్రీస్తు ప్రభువు పంపాడు. ఎందుకు పంపాడు? తన ప్రాణం పెట్టిన సంఘం వరకైనా పంపాడు. అదనుకుంటున్నా. రక్షణ 3 భాగాలు చెప్పాను. 3 కాలాలు చెప్పాను కదా. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం అయిపోయింది. కుమారుడు కాలం అయిపోయిన తర్వాత ఈ కుమారుడు అయిపోయిన తర్వాత పెంతుకొస్తు దేవాలయం వచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచ్చి పెంతుకొస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీక్షి బలమైన గాలిని తెగుకొని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండారు. మరియు అగ్నిజ్వాల వంటి 4 యుగాలు ఉన్నట్టుగానే వారు కనబడి వారు ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్న వారి ఆ ఆత్మ వారికి వాక్యం కనిపించిన కొద్ది అన్ని భాషలతో మాట్లాడతారు.
ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చాడు, మానవులందరినీ ఏకం చేశాడు. ఎలా ఏకం చేశాడు? మొట్టమొదటిగా మానవుని యొక్క పాపాన్ని చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు 7 కార్యాలు చేస్తాడు. మొదటి కార్యం ఏంటో తెలుసా? మానవుని పాపాన్ని చూపిస్తాడు. 16:8 యోహాను సువార్త మన సమయం. ఆయన వచ్చి పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొనొచ్చు. ఇప్పుడు మనము పాపం ఒప్పుకున్నామంటే ఎన్ని కారణం తెలుసా? ఏంటి కారణం? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. మన ఆంతరంగంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆంతరంగంలో నివసిస్తున్నాడు. మనకు దేవునికి ఒక పరిశుద్ధాత్మకి ఆలయమైంది దేవుని వాక్యం తెలియస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం రాయబడి, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమైనారని ఎరగరా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఆ మాట ఏముంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చిన తర్వాత మానవుల యొక్క జీవితంలో తన పాపాన్ని చూపిస్తాడు. ఈరోజు మానవులు ఎందుకు పాపం ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. లోన మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తాడు. ఈరోజు మనం చూసామంటే ఎంతో మంది సినిమాలు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, ద్రోగులు మారిపోతున్నారు, వ్యభిచారం మారిపోతున్నారు, మాటలు మారిపోతున్నారు, నరమాసు భక్షులు మారిపోతున్నారు. ఎందుకు మారుతున్నారు? మనకనగా ఇది మన క్రిస్టియన్స్ తప్ప, అంటే యేసులో నమ్ముకున్న వారు తప్ప ఎవరు సాక్ష్యం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు మార్పుడం జరగదు. యేసుప్రభు వారికి ఎప్పుడైతే స్థానం ఇస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఆంతర్యానికి వస్తాడు. మొట్టమొదటి పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మానవుని పాపాన్ని చూపిస్తాడు. అందుకనే కానీ మానవుని పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తేనే పాపం ఒప్పుకుంటారు. లేకపోతే ఎవరు ఒప్పుకుంటారు? లోపల వాడు దొంగలు చేశాడండి, జైలుకి వెళ్ళి అడిగేమంటుంది, బ్రదర్ ఎందుకు దొంగలు చేశాను? నువ్వు దొంగ అంటే బ్రదర్ నేను అనొద్దు, ఏదో పొరపాటు చేసేది. అసలు ఎంత భయంకరమైన పని ఎలా చేశాను వాళ్ళు అడిగారు. అడగండి జైలుకి వెళ్ళి, మీరు అలా నేను దొంగలు కాదు, నేను వెబ్సైట్ కాదు, నేను మోసగాను కాదు, ఏదో పొరపాటు చేశాను. ఎవరు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మనకి అందరూ ఉన్నాము, అందరూ ఒప్పుకొని ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే పరిశుద్ధాత్మగా స్థానం ఇస్తారో వారు మాత్రమే పాపడుకుంటారు. మొదటి పాపం చూపిస్తాడు. రెండోది ఈ పాపాన్ని కడిగేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే అంట వాక్యం చెప్పింది. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 చాలు. రెండోది ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పాపాన్ని చూపిస్తాడు. రెండోది ఏం చేస్తాడంట? మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. పాపం చూపించిందే కాదు, పాపాన్ని కడిగేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకేమంటాడు? కడిగిన తర్వాత పరిశుద్ధపరిచేది కూడా ఆయన అంట. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పాపాన్ని చూపిస్తాడు, పాపాన్ని కడుగుతాడు, పాపం నుంచి పవిత్రపరిచేది కూడా ఆయన. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమ సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుతున్నాడు. ఎవరంటే పరిశుద్ధపరచండి? పరిశుద్ధాత్మ దేవుడే. ఈనాడు మానవుడు పాపం నొప్పుకుంటాడంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడే. పాపం కడగబడతాడంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు పనే. పాపం కడిగి పవిత్రపరుస్తున్నాడంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి ఉన్నంతకాలం మనుషులు పాపం ఒప్పుకుంటారు, మనుషులు పాపం క్షమించబడతారు, మనుషులు పాపం కడగబడతాయి, మనుషులు పాపం నుంచి ఏంటంటే పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తారు. నాలుగోది ఈ పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తాడు తెలుసా? మనలో వచ్చి నివసిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక ఇంకేం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసు లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లోని క్రీస్తు లేపినాడు చావులోని మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవించుతుంది. ఏం చేస్తాడు? మనలో వచ్చి నివసిస్తాడంట. మొదటి ఏం చేస్తాడు? పాపాన్ని చూపిస్తాడు. రెండోది ఏం చేస్తాడు? పాపాన్ని కడుగుతాడు. మూడోది ఏం చేస్తాడు? పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? ఈ పరిశుద్ధపరచుకున్న వ్యక్తిలోనికి వచ్చి ఆయన నివసిస్తాడు. ఐదోది కూడా అక్కడ రాదండి. ఎక్కడ ఉంది? 14 వచ్చింది.
దేవుని ఆత్మ చేత ఎంతో నడిపించబడును. కాబట్టి ఐదవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని ఏం చేస్తుందంటే నడిపించేది కూడా ఆయనే. తెలుసా? మీకు ఇలాంటి అనుభవం లేదు, కానీ నా జీవితంలో ఉంది. నేను కొత్తగా రక్షించబడినప్పుడు ప్రతిరోజు నాకు ఏం జరిగిపోతుందో ధైర్యం కోసం అర్థమైపోయి ప్రతిరోజు తెలిసిపోయి ఈ రోజు ఎక్కడికి వెళ్తాను, ఈ రోజు ఇది జరుగుతుంది, ఈ రోజు ఇది జరుగుతుంది, ఈ రోజు ఇది చేయకూడదు. నిజం చెప్పేది అబద్ధం కాదు, నువ్వు దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ప్రతిరోజు ఏం చేస్తున్నా కూడా నాకు అర్థమైపోయింది. అదే ధైర్యపరచు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఆ స్వాధీనంలోకి నువ్వు వచ్చేవంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అన్ని మాట్లాడతారు. అసలు మనకి ఇంకా ఆత్మ సంబంధం విలువలకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలిసిపోతుంది, ఏం మాట్లాడాలో కూడా తెలిసిపోతుంది. ఏదో అశైలం లాగండి, ఇదే ద్రోవ దీనిలోనే నడువు అని వెనక నుంచి ఒక స్వరం ఏర్పడిన ఎవరైతే దేవునికి అప్పచెప్పుకుంటారో, ఎవరికైతే పాపలు ఒప్పుపడతాయో, పాపం కడగబడతాయో, పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధాత్మ నివసిస్తాడు, ఆ వ్యక్తి ఆత్మతో నడిపించబడతాడు. ఈనాడు సంఘం నడిపించబడుతుందంటే ఎవరో పాస్టర్ గారు లీడ్ చేసేది కాదా? పాస్టర్ గారు లీడ్ చేస్తారా? లేకపోతే భక్తులుగా సావాసం లీడ్ చేస్తారా? ఎవరు కాదే కాదు. నేనంటాను, ఈ భూమి మీద సహవాసం పాస్టర్ గారు అసలు గొప్పే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు వరకు మన భూమి మీద ఎలా నడుస్తున్న ఆత్మసంగమైన దేవుడికి ఉంటున్న బాధత్వం ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా. ఇంకా చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడంట. మన బలహీనతలో సహాయం చేస్తాడు ఆయనే. 20 రాష్ట్ర 8వ అధ్యాయం 26వ వచనం. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తుంది. చదవండి. ఏలైనా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము గాని మూలములతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపనము చేస్తున్నాడు. చాలు. కాబట్టి ఆలోచన ఏం చేస్తుందంటే మన బలహీనతల్లో కూడా సహాయం చేసేది ఈయనే. మనందరం బలవంతుమే, అట్ సేమ్ టైం మనందరం బలహీనమే. ఈ భూమి ఎవరు కూడాను నేను పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఒకవేళ అలాగే చెప్తే బైబిల్ అంటుంది నువ్వు అబద్ధం చెప్పావు అర్థమవుతుందా? ఒకవేళ నేను నాలో తప్పు లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే అసలు భక్సింగ్ గారే ఆ మాట చెప్పలేదంట. భక్సింగ్ గారు అంట నేను దినానికి కనీసం 1,00,000 సార్లైనా ప్రభు దగ్గరికి వెళ్తాను. ప్రభు బాగలేదు ఆయన అంత గొప్పది ఏంటంటే 1,00,000 సార్లు దేవుడు పాల్సిందే చెప్తే మన్నించలేదండి, మనం ఎంత రాకూడదు అక్కడే ఉందనేమో. ఎందుకని మానవుడు ఎప్పుడైతే బలవంతుడు అప్పుడే బలహీనుడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అనుభవం అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమిటంటే నేను ఏదో చేయాలనుకున్నాను, దేవుడు గురించి జీవించాలనుకున్నాను, మేలు చేయాలనుకున్నాను, కానీ నేను చేయాల్సిన మేలు చేయకపోవడం ఫీల్ చేస్తున్నాను. రోమా ఇక్కడ 7వ ఇక్కడ చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం నేను చదువుతున్నాను 17వ వచనం. నీకు తాను చేయలేదు నా ఏదో వాట్లేదని ఏం కాదు, నా ఎందుకు నా శరీరం వాటిని మంచిది ఏది నిలిచిపోతే నేను ఎదురు మేలని చేయడం కోరిక నా పరిస్థితి కానీ దాన్ని చేయడం నాకు కలగట్లేదు. నేను చేయకూడదు మేలు చేయకూడని కీడు చేస్తున్నాను. ఆయన చెయ్యాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చేయకూడనుకున్న కీడు చేస్తాను. కారణం ఏంటి? ఈ మానవుడి భూమి ఎంతకాలం బలహీనుడు. కాబట్టి ఈ బలహీనతకు సహాయం చేసేది ఆయనే. నువ్వు పడిపోయినప్పుడు, నిరసించినప్పుడు, ఆరోగ్యం ఉంటున్నప్పుడు, రకరకాల దోషంగా పడిపోయినప్పుడు, దేవుడికి దూరమైనప్పుడు, క్రీస్తు రక్తాన్ని నిరర్ధకం చేసినప్పుడు, కాలదన్నప్పుడు, ప్రభువును వదులుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది, భద్రపడుతుంది, సహాయం చేస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ గారు ఇంకేం చేస్తాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకేం చేస్తాడు? ఇది ఒక విషయం మన కోసం. మొట్టమొదట యేసుప్రభువు కడబోతున్న మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఆ విషయానికి అసలు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో అని చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరిగా 7వదిగా ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మపరులుగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చివరికి ఏం చేస్తున్నా అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి పాపాన్ని చూపించి, మనిషి పాపాన్ని కలిగి, మనిషి పాపాన్ని పవిత్రపరిచి, మనిషిలో జీవించి, మనిషిని నడిపించి, మనిషిలో ఉంటున్న అవకతవకలన్నీ సరిచేసి, పవిత్రపరిచి, సహాయపడి, ప్రార్థన నేర్పి, బలహీనతను బలపరిచి, ఆత్మ సంబంధమైన నివాసంగా కడతాడు. దీన్ని ఏమన్నారంటే దీన్నే కన్యక అన్నారు. ఏమన్నారు? కన్యక అన్నారు.
ఈ కన్యక ఎవరి కొరకు నివాసానికి కట్టబడుతుంది? త్వరలోనైనా పెండ్లి కుమారుడు కొరకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చివరి పని ఏంటంటే ఒక నివాస స్థలంగా మనం చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన పెళ్లి కుమార్తెగా చేస్తున్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 7 పని చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోతాడు. మీ చక్కటి ఉదాహరణ ఎక్కడంటే ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఏముందంటే అక్కడ ఒక 4 వ్యక్తిని మనం చూడవచ్చు. మొదటి ఎవరు చూడొచ్చు అంటే అబ్రహామును చూడవచ్చు. రెండవది అబ్రహామును చూడొచ్చు. అబ్రహాం కుమారుడు పేరేంటి? ఇస్సాకును చూడవచ్చు. మూడవది అబ్రహాం యొక్క దాసుడు, పెద్ద దాసుడు ఎవరైనా ఎలియాజరును చూడవచ్చు. 4వది ఇస్సాకు భార్య ఎవరు? రెబ్కాను చూడవచ్చు. ఈ 4 విషయాన్ని మనం దగ్గరగా స్టడీ చేస్తే ఈ 4 విషయమే మనం చదివిన భాగం. అబ్రహాము తండ్రి దేవుడికి సాదృశ్యం. తర్వాత ఇస్సాకు మన ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎలియాజర్ పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. రెబ్కా ఎవరు సాదృశ్యం? పెండ్లి కుమారుడు సంఘానికి మనకు సాదృశ్యం. ఇప్పుడు చూసామంటే అబ్రహాము కుమారుడికి భార్య కొరకు ఎవరు పంపుతున్నాడు? ఎలియాజరు పంపుతున్నాడు. ఎందుకు ఎవరు పంపొచ్చుగా? లేకపోతే ఇస్సాకుని పంపొచ్చుగా? లేకపోతే అబ్రహాం వెళ్ళొచ్చుగా? అది రూల్ కాదు, అది క్రమం కాదు. అందుకని ఈ లోకంలో యేసుక్రీస్తు వారికి పెళ్లి కుమార్తెగా భార్యగా సిద్ధపరచడానికి వరకే తండ్రి అయిన దేవుడు పెళ్లి కుమారుడైన యేసు వారికి భార్యను తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు. ఈ ఎలియాజరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంకో విషయం తెలుసా? ఎలియాజరు వచ్చి రెబ్కాను తీసుకెళ్లేటప్పుడు ఇస్సాకుని ఎక్కడ కలిపాడు తెలుసా? ఎక్కడ కలిపాడు? పొలంలో కలిపాడు. ఎందుకు వాళ్ళ దగ్గర కలపలా? లేక వేరే దగ్గర కలపలా? ఎందుకు మధ్యని కలిపాడు? ఇదే మధ్యాకాశానికి సాదృశ్యం. అది పరలోకం కాదు, తండ్రి అయిన దేవుడే ఇంట్లో కూడా కాదు, ఇటు భూమి మీద కూడా కాదు, మధ్యాకాశంలో వెళ్ళిందానికి. అందుకే అటు పరలోకంలో కూడా వెళ్ళదు, మనం సంఘం కలవలేదు. భూమి మీద కూడా సంఘం కలవదు, ప్రభుని మధ్యాకాశంలో కలదు. ఇది చక్కటి ఉదాహరణ. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు వచ్చిన పని ముగించుకున్న తర్వాత మరుక్షణ ఒక్క రోజు కూడా అక్కడ ఉన్నాడా? ఇంకా రెబ్కాను అడుగుతాడు, ఇంకొక రోజులో ఉన్నామా అంటే అంటారా? నేను మాత్రం ఉన్నాను అంటే. అంటే అర్థం ఏంటంటే ఈ సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన పని అయిపోయిన మరుక్షణంలో వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు మధ్యాహ్నంకి వచ్చి కడపూరంతో వస్తాడు, కడపూరంతో భూమి మరుక్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతకాలమే మన పాపం ఒప్పుకోవచ్చు. ఓకే, నేను అంటాను ఈ రాత్రి కడపూరం పోయింది అనుకోండి, రేపు నువ్వు పాపం ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? నీ పాపం చూపించేది లేదు. ఇంకా ఈ రోజు నీ పాపం అంటే తెలిసేది. ఎందుకు ఈ రోజు పాపం అంటే తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు, సంఘాన్ని భద్రపరుస్తున్నాడు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, సంఘంలో పాపాన్ని చూపిస్తున్నాడు, సంఘంలో పాపాన్ని కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, సంఘానికి బలపరుస్తున్నాడు, సంఘాన్ని ఆత్మసంగా మందిరంగా కడతానికి ఇష్టపడుతున్నాడు. ఈ సాయంత్రం ఒక ఈ రాత్రి కనుక పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి, రేపు నువ్వు పాపం ఒకటే వీల్లేదు. ఒకవేళ అలాంటి ఎవరైనా గౌరవ చేసినట్టే తప్పైపోతుంది. అసలు వాక్యం లేదు బాధైపోతుంది. ఈ రాత్రి మనం ఒప్పుకోకపోతే, ఈ రాత్రి సిద్ధపడకపోతే ప్రభువు వచ్చేంత మధ్యాకాశానికి రేపు నీకు ఛాన్స్ లేదు. ఇంకే వాక్యం ఆడలేదు. ఇక ఎవరు అడిగారు పాపాన్ని? పరిశుద్ధాత్మ దేవుడేగా. ఇది మొదటి. ఎప్పుడైతే యేసు మధ్యాహ్నం నుంచి కడపను వస్తాడో రెండోది ఏం జరుగుతుందంటే అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. రెండోది ఏం జరుగుతుంది? మొట్టమొదటి జరిగేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. రెండోది ఏం జరుగుతుంది? 4వ అధ్యాయం